సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు మున్ముందు కష్టాలు తప్పవా? ఇక రైల్వే స్టేషన్లో ఆ ప్లాట్ఫామ్స్ క్లోజ్ అవనున్నాయా? దశల వారీగా రైళ్లను దారి మళ్లించడానికి కారణాలేంటి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోస్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ వంతెన పనులు ప్రారంభిస్తూ ఉండడంతో 115 రోజుల పాటు సగం ప్లాట్ఫామ్స్ ను మూసివేయనున్నారు. ఈ నెల 15 నుంచి దశల వారీగా 120 జతల రైళ్లను దారి మళ్లించి వేరే స్టేషన్ల నుంచి తిప్పనున్నారు. వీటిల్లో సింహభాగం రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి రాకపోకలు సాగించనుండగా కొన్ని నాంపల్లి, కొన్ని కాచిగూడ స్టేషన్ల నుంచి నడుస్తాయి. సికింద్రాబాద్ స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో రెండంతస్తుల్లో భారీ స్కై కాంకోస్ ను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో ఇదే కీలక భాగం. ఇది ఏకంగా 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రయాణికులకు అన్ని వసతులు ఇక్కడే ఉంటాయి. వేచి ఉండే ప్రాంతంతో పాటు రీటైల్ అవుట్లెట్స్, రెస్టారెంట్లు, కియోస్కులు లాంటివన్నీ ఇందులోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇది లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ వంతెనతో అనుసంధానమై ఉంటుంది. ఈ భారీ నిర్మాణానికి సంబంధించిన పునాదులు, కాలమ్స్ పనులు మొదలు పెడుతున్నారు. ఇందుకోసం 2, 3, 4, 5 ప్లాట్ఫామ్స్ ను 50 రోజుల చొప్పున మొత్తం 100 రోజుల పాటు మూసేస్తారు. వీటిల్లో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేసే పనులు కూడా చేపడతారు. ప్లాట్ఫామ్స్ తో పాటు రైల్వే ట్రాక్ మొత్తానికి పైకప్పు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన పనులను కూడా ఈ 4 ప్లాట్ఫామ్స్ తో ప్రారంభిస్తున్నారు. తర్వాత ప్లాట్ఫామ్ నంబర్ 10 వైపు పనులు చేపడతారు. 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి 10వ ప్లాట్ఫామ్ వరకు భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను నిర్మిస్తున్నారు. దీని పనుల కోసం మధ్యలో ఉండే ప్లాట్ఫామ్ 5, 6లో 500 టన్నుల సామర్థ్యం గల భారీ క్రేన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ 2 ట్రాక్లపై ఇసుక బస్తాలు నింపి దాని మీద క్రేన్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం 15 రోజుల పాటు ఆ 2 ప్లాట్ఫామ్స్ ను మూసేస్తున్నారు. నిత్యం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా 250 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. వీటిల్లో ఇప్పటికే 6 జతల రైళ్లను చర్లపల్లి టెర్మినల్ స్టేషన్ కు శాశ్వతంగా మళ్లించారు. మరో 26 జతల రైళ్లను తాత్కాలిక పద్ధతిలో ఇతర స్టేషన్ల మీదుగా నడుపుతున్నారు. ఇప్పుడు 115 రోజుల పాటు సింహభాగం ప్లాట్ఫామ్స్ ను మూసేస్తూ ఉండడంతో 120 జతల రైళ్లను కూడా మళ్లిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్ లో రైలు సేవలు పరిమితంగానే ఉండనున్నాయి. 6 నెలల పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కొనసాగనుంది.